హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద లక్కీ తన్వి ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక న్యూ చట్నీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో ఈ రెసిపీ దోశలకి, చపాతీలకి, సంగటిలకి, రైస్లకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా ఇక్కడ నేను 3 పెద్ద సైజు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. సో దాంతోపాటు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను. దీంట్లోకి నేను ఒక కారం తగినట్టు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీరు కొంచెం కారం కావాలనుకుంటేనా ఇంకో 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీంట్లోకి నేను కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అని, అలాగే దీంట్లోకి తగినంత జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు ఒక 10-12 దాకా నేను ఇక్కడైతే పల్లీలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పల్లీలు యాడ్ చేసుకోవడం వల్ల మనకు మరింత రుచి అయితే పెరుగుతుందన్నమాట. సో తర్వాత ఇక్కడ నేను గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత సో మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీలను అయితే మనము వేయించుకోవాలి. ఇలా పల్లీలని మీడియం ఫ్లేమ్లో దూరగా ఇలా కంటిన్యూషన్గా వేయించుకుంటూ ఉండాలి. ఇలా 2 నిమిషాల నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దూరగా పల్లీలన్నీ వేయించుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితేనా పల్లీలు మనకు కొంచెము మీడియం ఫ్లేమ్లో అయితేనా వేగిపోతాయి. ఇప్పుడు ముందుగా మనము తీసి పెట్టుకున్న జీలకర్రని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో జీలకర్రని ఎక్కువసేపు వేయించకండి, కొద్దిసేపు వేసిన 1 నిమిషం పాటు వేయించి దీన్ని అయితే పక్క తీసి బౌల్లో వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. సో ఇంత ఆయిల్ ఎందుకు తీసుకుంటున్నానంటే టమాటాలు కూడా బాగా వేయించుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్లో చిటాపట ఆడినప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు టమాటాలను అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసిన ఈ టమాటాలని కొంచెంసేపు వేయించుకుంటున్నాను. ఇలా 1 నుంచి 2 నిమిషాలు టమాటాలు బాగా వేయించుకున్న తర్వాత టమాటా బాగా మగ్గేందుకు నేను ఇక్కడ ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని టమాటాను బాగా మగ్గించుకుంటున్నాను. తర్వాత మూత తీసిస్తే మనకు టమాటా అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన కొత్తిమీరని 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ అయితే కట్టేసుకోవాలి. సో కొత్తిమీరని ఎక్కువగా వేయించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా కొద్దిసేపు అయితేనా ఈ మిశ్రమాన్ని మనము చల్లార్చుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని అంతా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడైతేనా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర అలాగే కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని బరకగా అయితే దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న టమోటానంతా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని బరకగా దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దీన్నంతా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ కోసం నేను కొద్దిగా కట్ చేసిన ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో ఈజీ అయినా సింపుల్గా టేస్టీగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.